హైదరాబాద్లో ఏఐ డేటా క్లస్టర్లు, ఎన్టీటీ డేటా, నెయిసా సంయుక్తంగా ఏర్పాటుకు నిర్ణయం. 25,000 జీపీయూలతో అత్యంత శక్తివంతమైన ఏఏ సూపర్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ, 11,062 కోట్ల పెట్టుబడులకు జపాన్, తెలంగాణ అధికారుల బృందంతో అగ్రిమెంట్స్. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ ఆహ్వానం. మూసీ పునర్జీవనం, ఫ్యూచర్ సిటీపై వీడియో ప్రజెంటేషన్ అట. మాట్లాడదాం వాటి గురించి మనం డీటెయిల్డ్గా. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఏజెంట్స్ అని ఏం చెప్తున్నాడు? మహేష్ గౌడ్ ఏమంటాడు? కిషన్ రెడ్డి దిగజారుడు మాటలు, ఎమ్మెల్సీ ఎన్నికల రజకాల రాజ్యం ఎట్లొస్తుంది మహేష్ గౌడ్. ఇప్పుడు మరి మహేష్ గౌడ్ గారు నిజంగా మీరు ఇదే అన్నట్టే కనుక కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏజెంట్స్ అని ఆయన అంటే మీరు కాదనే అనగల దమ్ము మీకుందా? ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ మండలి అంటే హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతుంది. మీరు క్యాండిడేట్ని పెట్టలా? ఎంఐఎంకి సపోర్ట్ చేస్తాం కదా, మీరు క్యాండిడేట్ని పెట్టండి. పొద్దున్న లేస్తే ఓవైసీ జపం తప్ప ఆయనకేమి చేత కాదు. సంఖ్యాబలం లేకే మేము పోటీ చేయట్లా, రాష్ట్రానికి కేంద్ర మంత్రిగా ఏం చేశారో చెప్పాలని సవాలట. గాలివాన బీపత్సం, యాకత్పురలోని రోడ్డుపై పొంగి పొడుతున్న డ్రైనేజ్ చూడండి. దీని గురించి మనం రోజు వేసినా అది ఏం మారదు. ఇప్పుడు అవసరమైతే సముద్ర నీళ్ళని తీయగా చేయొచ్చు, నిజం, సముద్ర నీళ్ళని తీయగా చేయొచ్చు, కానీ మన హైదరాబాద్లో డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం బాగు చేయలేం. ఎవరు వచ్చినా అంతే. జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నేరుగా భర్తీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం. ఇదిగో ఎంఎంటీఎస్లో లైంగిక దాడి కట్టుకథైనా అనుమానిస్తున్న పోలీసులు. 250 సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలన, 128 అనుమతుల విచారణ. ట్రైన్లోకి మరో వ్యక్తి ఎక్కినట్లు ఒక్క క్లూ కూడా దొరకలేదు. లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు మూసివేత నిర్ణయం. అంటే దాదాపు 120 మంది నిందితులను విచారణ చేశారు. దీంట్లో ఎంతమంది పోలీసులు రంగంలోకి దిగి ఉండాలి, ఎంతమంది చేసి ఉండాలి? పోలీసులుగా ఒక విజ్ఞప్తి, నిజంగా ఇది కనుక ఫేక్ అయితే ఆ అమ్మాయిని లోపల ఆల్రెడీ ఫేక్ అని చెప్తున్నారు కదా. కేసు మూసేయటం కాదు, ఆ అమ్మాయిని లోపల వేసేయాలి, 100% లోపల వేయాలి అమ్మాయిని. బుద్ధి ఉండాలి కదా, తర్వాత ఆయన చెప్పాలి కదా. ఒకటి చాలా మందికి ఎంత ట్రబుల్ అయి ఉంటుంది పాపం పోలీసులకి.